యశోద వచ్చి ఏం కావాలి నాయనా, నీకు పాలు పెడుతున్నా ఆపడు, ఏది లాలిచ్చినా ఆపడు. పిల్లవాళ్ళు ఎక్కువ ఏడుస్తుంటే ఏం చేస్తారు? ఇంకా జాలపాటు పాడిన లాలపాటు పాడిన పాలు ఇచ్చిన కృష్ణుని ఏడుపు ఆపడు. అందరూ గోపికలు వచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తారు శాంతించడానికి పిల్లవాడిని, కృష్ణ పిల్లవాడిని. ఆపడు ఆయన, ఏడిపే ఆపడు. అందరికి అర్థం కాదు, ఎలా యశోద తలడిల్లిపోతుంది, ఆ బిడ్డ ఏడుస్తున్నాడే అని తలడిల్లిపోతూ ఉంటే అప్పుడు కొంతమంది చెబుతారు, ఇప్పుడు ఒక సాధువు అనుకుంటే ఆయన నువ్వు అవమానించావు యశోద, అందుకే కృష్ణుడు ఇట్లా అవమానం వల్ల అపరాధమేమో, అందుకే కృష్ణుడు ఏడుస్తున్నాడు, కాబట్టి టైం బాగాలేదు, మళ్ళీ ఆ సాధువుని పట్టుకొని రా అంటారు. అప్పుడు యశోద అంత అపరాధం చేశానేమో అని వెళ్ళి శివుణ్ణి మళ్ళీ ఒకసారి రండి మా ఇంటికి, మా అబ్బాయిని చూపిస్తా అని అంటుంది. వచ్చిన తర్వాత యశోద కృష్ణుడిని ఇలా తీసుకొని వస్తే ఆ కృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని, కృష్ణుడి రూపాన్ని ఎలాగంటే స్వామిని చూస్తేనే మనకి ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఆనందానికి తన్మయత్వం అంటాం దాన్ని భక్తిలో. ఆ తన్మయత్వానికి ఏమవుతుంది, పరమశివుడు రూపాన్ని చూస్తూనే ఏడుస్తూ ఉంటాడు. ఆ చిన్న పాదాలు స్వామివి ఇలా తీసుకొని అలా పైన పెట్టుకుంటాడు. కృష్ణుడు శివుడి మెల్ల ఉన్న పాముతో అలా ఇలా ఆడుతుంటాడు. చూడండి, స్వామి అనంతశయనుడు ఆయన కదా. రంగనాథ స్వామి, పద్మనాభ స్వామి అనంతశేష శయనుడు పడుకొని ఉంటాడు ఆయన. ఇక్కడ శంకరుడిని చూస్తే నా భక్తులు ఆనందంగా నవ్వుతూ ఆ పాముతో ఆడుకుంటూ కాసేపు పరమశివుడు స్వామిని అంటే భగవంతుని ఈ రూపంలో ఆ చిన్న బాలిన పరవశించిపోతాడు. పరమశివుడు ఆనందం తట్టుకోలేక తల్లి చాలిది అని ఆనందపడిపోతే హృదయంలో ఒక కోరిక పుడుతుంది పరమశివుడికి, తండ్రి నీ లీలలు చూసే అదృష్టం నాకు ఇవ్వు తండ్రి, నీ బాల్యం చూసే అదృష్టం నాకు ఇవ్వు అని కోరుకుంటే, ఇప్పుడు కృష్ణుడు పరమశివుడి కోరిక తీరుస్తూ ఇక్కడే నువ్వు చిన్న పర్వతం అవుతావు, నందీశ్వరుడు అవుతావు, ఇక్కడ ఒక కొండలాగా అయ్యి గోకులంలో నా లీలలన్నీ చూస్తావు శివ అంటాడు. కాబట్టి మీరు ఇప్పుడు గోకులకు వెళితే నందీశ్వర కొండ ఉంటుంది, అది శివుడే కొండ అయిపోయి ఉంటాడు. ఇక్కడ బ్రహ్మ కూడా నీ లీలలు చూడాలి కృష్ణ అని అంటే బ్రహ్మ కూడా ఒక కొండ అయిపోయి, ఒక పక్క శివుడు కొండ అయి ఉంటాడు, ఒక బ్రహ్మ కొండ అయి ఉంటాడు. ఆ విధంగా స్వామి లీలలు చూడడానికి పరమశివుడు కొండ అయిపోయి, నందీశ్వరుడు కొండ అయిపోయి గోకులంలో ఉంటాడు. ఇప్పుడు వెళ్ళినా కూడా మీరు చూడొచ్చు. ఆ విధంగా భక్తుల మధ్య బంధం అది. కాబట్టి స్వామి కోసం విషం తాగారు, స్వామి కోసం ప్రళయం చేస్తున్నారు, స్వామి కోసం విభూతుల్లో కూడా అంటే ఒక వైరాగ్య భావాన్ని చూపిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని నడిపించే తత్వం శివతత్వం. Like, share and subscribe to HKM Hindupur channel.